హలో వెల్కమ్ టు ద హ్యాంగ్ స్టోరీస్. ఈ మధ్య న్యూస్ చూస్తున్నారా? భర్త భార్యను చంపేసి కూర వండేసుకుంటున్నాడు, భార్య భర్తను చంపేసి హోలీ ఆడేసుకుంటుంది, పిల్లలు తల్లిని చంపేస్తున్నారు, తల్లి పిల్లల్ని చంపేస్తుంది. కలికాలం అనుకుంటున్నారా? కలికాలం స్టార్ట్ అయ్యి 5,000 సంవత్సరాలు అయిందిరా. కానీ ఇప్పుడే ఈ కేసులు ఎందుకు ఎక్కువ అవుతున్నాయి? నమ్మకం. మనిషి మీద మనిషికి నమ్మకం లేకపోవడం బొక్కేం కాదు. మనిషి మీద నమ్మకం లేకపోవడం వల్ల కాదు, కాన్సెప్ట్ల మీద నమ్మకం ఎక్కువైపోయింది జనాలకి. మోడ్రన్ సొసైటీ, మై లైఫ్ మై రూల్స్, ఉన్నది ఒకటే జిందగీ, అందరిది ఒకటే బాపతి, యు ఓన్లీ లివ్ వన్స్. ఈ కాన్సెప్ట్లు ఎక్కువైపోయినాయి, వాటి మీద నమ్మకాలు కూడా ఎక్కువైపోయినాయి. ఇవి కాకుండా మంచోళ్ళు ఉన్నారు, మంచి మాటలు అన్నారు, ఇలాంటి కాన్సెప్ట్స్ చెప్పండి. ఇంకో జన్మ ఉంటుందని చెప్పండి, అందులో జీవితం చాలా చాలా బాగుంటుందని చెప్పండి. లేదంటే ఈ హత్యలాగో, ఈ జన్మలో కష్టపడితే వచ్చే జన్మలో బాగుంటుందని చెప్పండి. ఎలాగో స్కూల్ నుండి చెప్పేది అదేగా, అలవాటు పడి ఉంటాడు. స్కూల్లో కష్టపడితే కాలేజ్ లైఫ్ బాగుంటుంది, కాలేజ్ 2 years కష్టపడితే జీవితం అంతా బాగుంటుందన్న ఆశతోనే ఆడు చిన్నప్పటి నుంచి బతికాడు. బాగుంటుందన్న ఆశ చూపించాడిని సచ్చే వరకు బతికించండి. లేదంటే ఆడు దొరికిన వాళ్ళలా చంపేస్తున్నాడు రా. అమ్మని చూడట్లేదు, అమ్మాయిని చూడట్లేదు, నాన్నని చూడట్లేదు, నాతో పాటు పెరిగినోడు అని చూడట్లేదు. ఇలా అవ్వకూడదనే మన పెద్దోళ్ళు గొప్ప 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 కాన్సెప్ట్లు చెప్పారు. అవన్నీ మళ్ళీ నేర్పండి. మరు జన్మ ఉంటుంది, మంచి రోజు వస్తుంది, ఎవడ పాపాన ఆడే పోతాడ్రా, కష్టం అనిపిస్తే ఎవడో ఒకడు వచ్చి చూస్తాడ్రా, ఇలాంటివి చెప్పండి. ఇవి నేర్పండి. చట్టాన్ని చేతిలోకి తీసుకోవద్దని చెప్పండి. ఇన్స్టాగ్రామ్లు సోషల్ మీడియాలు కాదురా, ఇంట్లో వాళ్ళతో సోషల్ గ్యాదరింగ్ అవ్వండి అని చెప్పండి. అడ్జస్ట్ అవ్వడం అనే కాన్సెప్ట్ ఎవ్వరికీ నచ్చట్లేదు. ఈడిపోతున్నారు, గొడవలు పట్టుకొని మీద పడిపోతున్నారు. ఈ ఎండాకాలంనే తీసుకోండి. ఒకప్పుడు చల్లగాలి ఇవ్వడానికి చెట్లు ఉండేవి, చల్లగాలి కోసం డాబా మీదకి వెళ్ళడానికి మెట్లు ఉండేవి. ఇప్పుడు అడ్డంగా ఉన్నాయని చెట్లు తీసేస్తున్నారు, ఎక్కడానికి అవ్వట్లేదని మెట్లు తీసేస్తున్నారు. ఓపికగా ఉండండి రా, ఓర్చుకొని ఉండండి, మారడానికి ట్రై చేయండి, మార్చుకొని కలిసి ఉండండి. గుర్తుంచుకోండి, ఇంకో జన్మ ఉంటుంది, ఇంకో రోజు వస్తుంది. చంపుకోకండి. ఇలాగే మన వీడియోలు రోజుకు ఒక్కొక్క రోజు అంటే కష్టంలే, వారం కూడా ఈ మధ్య అవ్వట్లేదు, నెలకు ఒకటి వస్తుంది. ఇదైతే కొంచెం బెనిఫిట్గా ఉంటుంది. నెలకు ఒకటి వస్తుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, కుదిరితే కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ అనే ఐటమ్ ఉంటుంది, అది కూడా మన కోసం మీరు చేస్తారు. థ్యాంక్ యూ.